లైంగిక సంబంధం సమయంలో నియంత్రించలేకపోతే చాలా త్వరగా వీర్యస్ఖలనం జరుగుతుంది. దీనిని అకాల వీర్యస్ఖలనం అంటారు. సుమారు 30% పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఇది తరచుగా భాగస్వాములకు ఇబ్బంది కలిగిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ సమస్యను అనుభవించని పురుషులు చాలా అరుదు. అయితే ఇది నిరంతరం జరిగినప్పుడు సమస్యగా మారుతుంది. అకాల వీర్యస్ఖలనం యొక్క ప్రధాన కారణాలు: ఆందోళన, భయం దీనికి కారణం కావచ్చు. పడక గదిలో తొందరపాటు సమస్యను పెంచుతుంది. మద్యపానం, ధూమపానం నియంత్రణ లేకపోవడానికి కారణం కావచ్చు. హార్మోన్ అసమతుల్యత, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలలో వైవిధ్యం ఉండవచ్చు. స్వీయ సంతృప్తి లేదా హస్తప్రయోగం అలవాట్లు తప్పుగా ఉంటే అకాల వీర్యస్ఖలనానికి కారణం కావచ్చు. పొత్తికడుపు కండరాల బలహీనత నియంత్రణను కష్టతరం చేస్తుంది. నరాల బలహీనత సమస్యగా మారవచ్చు. ప్రోస్టేట్ సంక్రమణ జరగవచ్చు. జీవనశైలి వ్యాధులు, డయాబెటిస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉండవచ్చు. లైంగిక విద్య లేకపోవడం దీనికి కారణం కావచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంటి చిట్కాలు మరియు ఆహారపు అలవాట్లు సహాయపడతాయి. 1 లేదా 2 టీస్పూన్ల అల్లం రసాన్ని తేనెతో కలిపి రాత్రి తీసుకోండి. 30 నుండి 35 రోజుల పాటు నిరంతరం చేయడం వల్ల అకాల వీర్యస్ఖలనం తగ్గుతుంది. అర నిమిషం ఉడకబెట్టిన గుడ్డు తినడం కూడా ఉపయోగకరం. 1 టుక్కు అల్లంను 1 గ్లాసు పాలలో వేసి రాత్రి తాగండి. ఇది మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలను అందిస్తుంది. ఈ ఖనిజాలు ఈ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. అకాల వీర్యస్ఖలనాన్ని నియంత్రించడానికి రోజువారీ ఆహారంలో చేర్చవలసిన 6 ఆహారాలు: అరటిపండు టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు స్టామినాను నిలుపుతుంది. అవకాడో గుడ్డు ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఖనిజాలను అందించి ఉద్ధరణ సమస్యలను పరిష్కరిస్తాయి. గింజలు, విత్తనాలు మెగ్నీషియం, సెలీనియం, జింక్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి హార్మోన్ స్థాయిలను పెంచుతాయి. బాదం, వాల్నట్లు ముఖ్యంగా ఉపయోగకరం. వెల్లుల్లి రక్తనాళాలలో అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఉద్ధరణను నిలబెట్టడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ డార్క్ చాక్లెట్ నైట్రేట్ ఉన్న పుచ్చకాయ రక్త ప్రసరణను పెంచుతుంది. డార్క్ చాక్లెట్ హార్మోన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. బెర్రీలు, ఆకుకూరలు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఆక్సీకరణ ప్రక్రియలను మెరుగుపరుస్తాయి. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బచ్చలికూర ఉపయోగకరం. చికిత్సలో సైకోథెరపీ, బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ ఉంటాయి. స్టార్ట్ పద్ధతి మనస్సును మళ్లించడం. కండోమ్ ఉపయోగం ఉపయోగకరం. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లను తప్పించండి. రోజూ వ్యాయామం చేయండి. సరైన ఆహార నియమాలను పాటించండి. ఇవన్నీ అత్యవసరం.